Big data. No SQL movement for handling big data. No SQL అంటే ఏంటి మీనింగ్? నెంబర్ ఆఫ్ SQLs ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ అందులో టాపిక్ డిస్ట్రిబ్యూటింగ్ డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ విత్ హడూప్ ఫ్రేమ్వర్క్. Distributing data storage and processing with Hadoop framework. First of all, what is Hadoop? Amma Hadoop ante entamma? Cheppandi. Open source framework. ఇందులో ఇప్పుడు డిస్ట్రిబ్యూటింగ్ డేటా స్టోరేజ్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటింగ్ డేటా స్టోరేజ్ అంటే ఏంటి? లార్జ్ డేటాని డిస్ట్రిబ్యూట్ చేయడం, అవునా? ఇందులో దేని యూజ్ చేసుకుని చేస్తాం? హడూపా? హడూప్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఓపెన్ సోర్స్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పాం. ఏ డేటాని? లార్జ్ డేటా. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ రాకముందు అంటే ఎక్సెల్, ఓన్లీ ఎక్సెల్ యూజ్ చేసేవాళ్ళం. అది దేనికి పర్పస్ యూజ్ చేసేవాళ్ళం? డేటాని ఎక్సెల్ రూపంలో యూజ్ చేసేవాళ్ళం. దేనికి? డేటాని సెపరేట్ చేయడం కోసం. అదే డేటా ఇంటర్నెట్ వచ్చాక ఎలా యూజ్ చేస్తున్నాం అంటే డేటా అనేది ఏమైంది? ఇంటర్నెట్ వచ్చాక సెక్యూరిటీ అయింది. ఇంకా ఏంటి? బాగా ఏమైంది? స్టోరేజ్ పర్పస్ ఎక్కువైంది కదమ్మా. ఇంతకు ముందు ఎక్సెల్ రూపంలోనే యూజ్ చేసుకునే వాళ్ళం, ఫార్మాట్స్ యూజ్ చేసుకునే వాళ్ళం, అంతేనా? అదే ఇంటర్నెట్ వచ్చాక డేటా అనేది ఎవల్యూషన్ అయ్యింది కదా. అది ఎలా అయింది? ఇప్పుడు డేటాని ఎవల్యూట్ ఎలా చేస్తాం మనం? ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం. అదే మనం ఇప్పుడు ఏదైనా క్రోమ్లో చూసామంటే, ఈనాడు ఉంది, న్యూస్ పేపర్ చూస్తాం. అలా మనకు తెలియని ఓన్లీ గూగుల్లో సెర్చ్ చేస్తాం. అది ఆల్రెడీ స్టోర్ చేసుకుంటుంది. మనం ఏం చూసామనేది అది స్టోర్ చేసుకుంటుంది. అప్పుడే కదా తెలుస్తుంది. అలాగా, అవునా? అలాగే ఇప్పుడు దేని ద్వారా అవుతుంది కదంతా? హడూప్. హడూపే మొత్తం అంతా కాదు. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటవి? ఈ 2 కాంపోనెంట్స్ యూజ్ చేసుకుని ఈ డిస్ట్రిబ్యూటింగ్ డేటా స్టోరేజ్ అనేది చేసుకుంటాం. ఏంటవి? HDFS. నెక్స్ట్ వన్ మ్యాప్ రెడ్యూస్. ఎక్కడో విన్నట్టున్నాయా? వినలేదా? విన్నారా? HDFS అంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. విన్నట్టే కదా. డెఫినేషన్ తెలిస్తే విన్నట్టే. ఇది ఏం చేస్తుంది? డేటా అనేది స్టోర్ చేసి క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ఏం చేస్తుంది? క్రియేట్ అండ్ స్టోర్. అంటే ఇది ఏమవుతుందంటే లార్జ్ డేటాని మనకి అంటే ఒకే స్టోరేజ్ పర్పస్ కాకుండా డేటా అనేది స్ప్లిట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క స్ప్లిట్ని అంటే ఎంతవరకు మనకి స్టోరేజ్ పర్పస్ ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు? 128 వరకు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటాం? మళ్ళీ
ఓకేనా? ఇదేంటిది మ్యాప్ రెడ్యూస్ అనేది దేనికి యూజ్ చేస్తాం? ప్రాసెసింగ్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఏదైనా డేటా అనేది జనరేట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏడిఎస్లో చెప్తాను ఏమని గ్రీడీ మెథడ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒకే ప్రాబ్లమ్ని ఒక ప్రాబ్లం ఉంది, పోనీ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇదంతా ఒక టీమ్ లీడే చేయడు కదా. బ్రేక్ చేసి ఇస్తే ఇది టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4. ఈ టీమ్ 1 మొత్తం అంతా వర్క్ చేశాక సొల్యూషన్ అనేది వచ్చాక మొత్తం వీళ్ళందరూ కలిపి ఎవరికి అసైన్ చేస్తారు? వీళ్ళ ముగ్గురు కలిపి ఎవరికి అసైన్ చేస్తారు? టీమ్ 1కి అసైన్ చేస్తారు. ఈ టీమ్ 1 అన్న అతను ప్రాజెక్ట్ మేనేజర్కి అసైన్ చేస్తారు. అలాగే మ్యాప్ రెడ్యూస్లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని అదే ప్రాజెక్ట్లా తీసుకుని సొల్యూట్ చేసి అది ఒకటే సొల్యూషన్ లాగా స్టోర్ చేస్తారు ఈ మ్యాప్ రెడ్యూస్ అని. ఓకేనా? అర్థమైంది?